దేశంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలు ఒక ఆసక్తిని పెంచుతున్నాయి. 2024లో భారత్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కావచ్చు, ముఖ్యంగా పాలకపక్షం అంటే ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా ఆయా పార్టీలకు సంబంధించి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోని 2024లో ఎలాగైనా తాము అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఇటు రెండు పక్షాలు కూడా తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని తమ టీంని, ముఖ్యంగా తమ వారిని దగ్గర చేర్చుకుంటున్నారు. తమ వారిగా ఒకటవుతున్న పరిస్థితి. కూటములుగా ఇటు స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎన్డీఏ, ఇప్పుడు INDIA. ఎస్, ఈ రెండింటికి సంబంధించి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఈ 5 నిమిషాల్లో ఎవరు ఎంతమంది ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించి ఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి, అలాగే ఆ పార్టీలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ముఖ్యంగా ఇండియాలో అంటే భారత్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కూటమిలో పార్టీల సంఖ్య అధికారంలో రాష్ట్రాలు చూసుకుంటే ఎన్డీఏ 15, అలాగే INDAకి సంబంధించి కొన్ని రాష్ట్రాలు. ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మై టీమ్ టు పాజ్. ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేయమంటున్నాను ప్రతి ప్లేట్కి, సో దట్ ఐ కెన్ ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎంపీల సంఖ్య ఎన్డీఏకి సంబంధించి 332, అలాగే INDIAకి సంబంధించి 114 మంది ఎంపీలు ఉన్నారు. ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి 332 మంది ఉంటే కనుక INDIA ఇండియాకి 114 మంది ఎంపీలు ఉన్న పరిస్థితి. నెక్స్ట్ ప్లేట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూటమిలో పార్టీల సంఖ్య చూసుకుంటే ఎన్డీఏలో 38 మంది ఉంటే ఇటు INDIAలో 26 మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ ప్లేట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది చెప్పుకోవాలి, ఎందుకంటే అధికారంలో రాష్ట్రాలు చూసుకుంటే కనుక ఎన్డీఏ 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక INDIA ఇండియాగా చెప్పుకుంటే అంటే ఈ రోజు ఏర్పడిన కూటమికి సంబంధించి చూసుకుంటే అంటే 26 పార్టీలు ఉంటే అవి 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇది ఇక్కడ దీనికి సంబంధించి. సో నెక్స్ట్ వాటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇటు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ కూటమి భేటీ జరుగుతోంది. ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎంపీల సంఖ్య చూసుకుంటే 332. ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 15. ఇక ఈరోజు విపక్షాలన్నీ కూటమికి ఏర్పడిన INDIAకి సంబంధించి మాట్లాడుకుంటే దీనికి సంబంధించి ఇక్కడ ఈ కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమిలో ఎంపీల సంఖ్య 114, అలాగే ఇండియాలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు 11. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 301 ఎంపీలు ఉన్నారు. అంటే 301 ఎంపీలు ఉన్నారు ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం, దానికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఒక ఎంపీ కూడా లేరు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక శివసేన ఏకనాథ్ షిండే వర్గానికి సంబంధించి 13 మంది ఎంపీ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటే, ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ మేఘాలయ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక ఎంపీ మాత్రమే ఉన్న పరిస్థితి. ఇక నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చూసుకుంటే ఇక్కడ కూడా ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. ఇక నెక్స్ట్ సిక్కిం క్రాంతికారి మోర్చాకి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా కేవలం ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. ఇక అలాగే జననాయక్ జనతా పార్టీ JJP గురించి మాట్లాడుకుంటే ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి ఎన్డీఏ కూటమికి సంబంధించి. ఇక తర్వాత ఎన్డీఏ కుటుంబంలో ఉన్న తర్వాత పార్టీ చూసుకుంటే ఇండియా మక్కల్ కల్బీ మున్నేట్ర కళగం, ఇక్కడ IMKMK కింద మాట్లాడుకుంటాం. ఇక్కడ ఒక ఎంపీ కూడా ఈ కూటమికి సంబంధించి ఒకరు కూడా ఎంపీ లేరు. ఇక ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ AJSU చూసుకుంటే కేవలం ఒక ఎంపీ మాత్రమే ఈ కూటమి నుంచి, ఈ పార్టీ నుంచి ఉన్న సిచ్యువేషన్. ఇక అలాగే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా RPI గురించి చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఈ కూటమిలో ఒకరు కూడా లేరు. మిజో నేషనల్ ఫ్రంట్ MNF గురించి చూసుకుంటే కేవలం ఒక ఎంపీ మాత్రమే ఈ పార్టీ నుంచి, ఈ కూటమి నుంచి రిప్రజెంట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇక తమిళ్ మహిళా కాంగ్రెస్ TMC ఇక్కడ తమిళనాడుకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక ఒకరు కూడా లేరు. అలాగే IPFT త్రిపుర గురించి చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి ఈ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో. సో అలాగే బోడో పీపుల్స్ ఫ్రంట్ అస్సాంకి సంబంధించి ఇక్కడ కూడా ఒక ఎంపీ లేని పరిస్థితి. ఇక అలాగే నెక్స్ట్ చూసుకుంటే పటలి మక్కల్ కచ్చి అంటే PMK ఇక్కడ కూడా ఒక ఎంపీ కూడా లేరు ఈ పార్టీకి సంబంధించి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చూసుకుంటే MGPకి సంబంధించి ఒక ఎంపీ కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఈ పార్టీ నుంచి కూడా లేరు. అప్నాదల్ సోనిలాల్ వర్గానికి అంటే అప్నాదల్లోని సోనిలాల్ వర్గానికి సంబంధించి చూసుకుంటే 2 ఎంపీలు ఉన్నారు. అలాగే అస్సాం గణ పరిషత్ అంటే AGP చూసుకుంటే కనుక ఒక ఎంపీ కూడా ఈ పార్టీ నుంచి, ఈ కూటమికి అంటే ఈ కూటమిలో ఈ పార్టీ నుంచి లేరని చెప్పుకోవాలి. ఇక అలాగే రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పరాష్ వర్గం చూసుకుంటే కనుక 5 ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 5 ఎంపీలు ఈ పార్టీ నుంచి ఉన్నారు. వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్న పరిస్థితి. అలాగే నిషద్ పార్టీ
ఈ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ కూడా లేరు. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న పరిస్థితి. అయితే వీళ్ళందరికీ సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళందరూ నెక్స్ట్ కూడా మాట్లాడుకుంటారు, మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. టోటల్గా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అస్సాం యూపీపీఎల్కి సంబంధించి కూడా ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి. ఇక అలాగే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరి ఏఐఆర్ఎన్సీకి సంబంధించి కూడా ఒక ఎంపీ కూడా లేరు. శిరోమణి అకాలీదళ సంయుక్తకి సంబంధించి కూడా ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి. ఇక అలాగే నెక్స్ట్ గురించి చూసుకుంటే జనసేనకు సంబంధించి కూడా ఒక ఎంపీ కూడా లేరు. కానీ కూటమిలో అయితే ఎన్డీఏ కూటమిలో అయితే మాత్రం ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించి మాత్రం ఒక ఎంపీ ఉన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి వీళ్ళు కొనసాగుతున్నారు. ఇక అలాగే లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ వర్గానికి సంబంధించి ఒక ఎంపీ ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న పరిస్థితి. ఇక హిందుస్థానీ అవామీ మోర్చా హెచ్ఏఎంకి సంబంధించి ఒక ఎంపీ కూడా లేరు. అయితే రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి సంబంధించి అంటే ఆర్ఎల్ఎస్పీకి సంబంధించి కూడా ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి. ఇక ఈ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఎన్డీఏ కూటమిలో సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్బీఎస్పీ ఒక ఎంపీ కూడా లేరు ఈ పార్టీ నుంచి. కానీ ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న సిచ్యువేషన్ చూసాం. అయితే ఇక్కడ భారత ధర్మ జనసేన అంటే కేరళకు సంబంధించిన పార్టీ, ఈ పార్టీకి సంబంధించి కూడా ఒక ఎంపీ లేరు. కేరళ కాంగ్రెస్ థామస్కి సంబంధించిన అంటే దానికి సంబంధించి ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి. కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కి సంబంధించి కూడా ఒక ఎంపీ లేరు. వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జనతిపత్య రాష్ట్రీయ సభ వీళ్ళకి సంబంధించి కూడా ఒక ఎంపీ లేరు. కానీ ఎన్డీఏ కూటమి నుంచి కొనసాగుతున్నారు. అలాగే నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఒక ఎంపీ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ యూడీపీకి సంబంధించి ఒక ఎంపీ లేరు. హిల్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీ హెచ్ఎస్డిపికి సంబంధించి ఒక ఎంపీ లేరు. అలాగే జనసురాజ్ పార్టీ మహారాష్ట్రకు సంబంధించి ఇక్కడ కూడా ఒక ఎంపీ లేని పరిస్థితి. ప్రహార్ జనశక్తి పార్టీ మహారాష్ట్రకు సంబంధించి కూడా ఒక ఎంపీ లేరు. ఇక అలాగే ఇండిపెండెన్స్ గురించి చూసుకుంటే కనుక ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఇండిపెండెన్స్. సో వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏకి సంబంధించి దాదాపు 38 మంది ఉన్న సిచ్యువేషన్. సో అటువంటి సిచ్యువేషన్లో కొనసాగుతోంది. 38 మంది పార్టీలు ఉన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం విపక్షాల భేటీ అంటే ఐఎన్డిఐఏకి సంబంధించి డిస్కషన్. ఐఎన్డిఐఏ ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ దానికి సంబంధించి అలయన్స్ అంటూ చెప్పుకున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నప్పుడు కదా ఈ ఎన్ని పార్టీలు ఉన్నాయి కానీ వీటిలో ఎన్ని రిజిస్టర్డ్ లేదో కూడా నాకు డౌట్ అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఒకసారి ఎన్డీఏ కూటమి గురించి చూసాం. ఇప్పుడు ఐఎన్డిఐఏ ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్గా చెప్పుకుంటున్న ఆ పార్టీకి సంబంధించి ఆ కూటమికి సంబంధించి ఎగ్జాక్ట్లీ ఆ కూటమికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు మొన్నటి వరకు చూసుకుంటే కనుక దాదాపు మొన్న ఏదైతే పట్నాలో జరిగిందో 15 మంది కనిపించారు. కానీ ఈరోజు చూసుకుంటే కనుక దాదాపు 26 మంది ఉన్నారు ఈ కూటమిలో. అయితే ఈ కూటమిలో సిచ్యువేషన్ ఏంటి? యూపీఏ కూటమి అని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ యూపీఏ కూటమి కాదు, ఇది ఇప్పుడు కరెక్షన్ అవుతుంది. అది ఐఎన్డిఐఏ కూటమి. ఐఎన్డిఐ అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్. సో ఈ కూటమిలో కాంగ్రెస్కి సంబంధించి 49 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే 49 ఎంపీలు ఉన్నారు. ఇక అలాగే నెక్స్ట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి సంబంధించి. సో టీఎంసీకి సంబంధించి 23 మంది ఎంపీలు ఉన్న పరిస్థితి. సో ఇది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి 23 మంది ఎంపీలు ఉన్నారు. ఇక నెక్స్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకేకి సంబంధించి ఇక్కడ 24 మంది ఎంపీలు ఉన్నారు డిఎంకేకి సంబంధించి. ఇక అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం నెక్స్ట్ గ్రాఫిక్ చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ ఉన్న పరిస్థితి. ఇక అలాగే నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్ మనం చూడబోతున్నాం. జనతాదళ్ యునైటెడ్ జేడీయూకి సంబంధించి 16 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఈ కూటమిలో ఉన్నారు, అంటే ఈ పార్టీ కూటమిలో ఉంది. రాష్ట్రీయ జనతాదళ్ అంటే ఆర్జేడీకి సంబంధించి ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి. ముఖ్యంగా ఐఎన్డిఐఏ కూటమికి సంబంధించి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం సంబంధించి ఒక ఎంపీ ఉన్నారు. ఈ కూటమిలో కొనసాగుతుంది జేఎంఎం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించి 4 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నారు. శివసేన ఉద్ధవ్ బాలా సాహెబ్ ఠాక్రే వర్గానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ వర్గానికి సంబంధించి 6 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రెసెంట్ ఐఎన్డిఐఏ కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక అలాగే సమాజ్వాదీ పార్టీ అంటే ఎస్పీకి సంబంధించి మొత్తం 3 ఎంపీలు ఉన్నారు. 3 ఎంపీలతో ఉన్న ఈ పార్టీ ప్రెసెంట్ ఈ కూటమిలో కొనసాగుతోంది. ఒక స్ట్రాంగెస్ట్ పార్టీ కింద చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా.
అలాగే ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దల్కి సంబంధించి ఒక ఎంపీ కూడా లేరు, కానీ ఈ కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి. సో దాదాపు రాష్ట్రీయ లోక్దల్ కూడా చూసాం, అలాగే అప్నాదల్ కమైరాబాదీ అంటే చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఎవరు లేరు. కానీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చూసుకుంటే ఎన్సీకి సంబంధించి 3 ఎంపీ సీట్లు, 3 ఎంపీలు ఉన్నారు. ఈ రీసెంట్గా దీనికి సంబంధించి వాళ్ళు అంటే ఈ కూటమిలో జాయిన్ అయిన పరిస్థితి చూస్తున్నాం. ఐఎన్డిఐఏకి సంబంధించి పీపుల్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీకి సంబంధించి ఒక్కరు కూడా ఎంపీ లేరు, కానీ కూటమిలో ఉన్న పరిస్థితి. సో అలా అన్నీ చూసుకుంటే కనుక నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎంకి సంబంధించి 3 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఈ కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలి దీనికి సంబంధించి. అలాగే లాస్ట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి సంబంధించి 2 సీట్లు అంటే 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ కూటమిలో. అంటే ఈ కూటమిలో ఈ పార్టీ కూడా కొనసాగుతోంది. ఇక నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ సిపిఐఎంఎల్కి సంబంధించి కనుక చూసుకుంటే ఒక ఎంపీ కూడా లేరు, కానీ కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి. సో నెక్స్ట్ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పీకి సంబంధించి చూసుకుంటే ఒక ఎంపీ ఉన్నారు. ఐఎన్డిఐఏ కూటమిలో కొనసాగుతున్న పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించి అంటే ఏఐఎఫ్బికి చూసుకుంటే ఒక ఎంపీ కూడా లేరు, కానీ కూటమిలో కొనసాగుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుందాం. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం అంటే ఎండిఎంకేకి చూసుకుంటే కనుక ఒక ఎంపీ కూడా లేరు, కానీ ఐఎన్డిఐ కూటమిలో కొనసాగుతున్న అంటే ఐఎన్డిఐఏ కూటమికి సంబంధించి వాళ్ళు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. విడుదలై చిరుతాయిగల్ కచ్చి బీసీకి సంబంధించి ఒక ఎంపీ సీటు అంటే ఒక్కరు ఎంపీ ఉన్నారు, వాళ్ళు దీంట్లో కొనసాగుతున్నారు. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి కేఎండికే ఇక్కడ ఒక ఎంపీ కూడా లేరు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మణితనేయ మక్కల్ కచ్చి ఎంఎంకేకి సంబంధించి కూడా ఒక ఎంపీ లేరు, కానీ ఇక్కడ ఈ కూటమికి సంబంధించి ఈ కూటమిలో కొనసాగుతున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML 3 ఎంపీలు ఉన్నారు. 3 ఎంపీలు కూడా ఈ పార్టీలో ఉండడం జరిగింది. ఈ పార్టీ ఇప్పుడు ఐఎన్డిఐఏ కూటమిలో కొనసాగుతోంది. ఇక కేరళ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే కేరళ కాంగ్రెస్ ఎంపీ చూసుకుంటే ఒక ఎంపీ కూడా లేరు. అట్ ద సేమ్ టైం కేరళ కాంగ్రెస్ జోసెఫ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఒక ఎంపీ కూడా లేని పరిస్థితి. కానీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు నేను చెప్పుకున్న పార్టీలన్నీ అక్కడ యూపీఏ ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి వరకు అదే కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఒక్కసారిగా పేరుతో మార్చుకొని ఒక కొత్త పేరుతో విపక్షాలన్నీ కలిసి ఒక కొత్త పేరుతో బయటకు వచ్చిన పరిస్థితి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్. అంత పెద్ద పేరుంది ఈసారి. సో దాన్ని క్లుప్తంగా ఇండియా అంటూ వాళ్ళు వచ్చారు. సో ఇండియా అనే పేరుతో ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్న పట్నాలో జరిగింది, బెంగళూరులో జరిగింది, ఈరోజు నెక్స్ట్ మహారాష్ట్రలో జరగబోతోంది, ముంబైలో జరగబోతోంది అంటూ కూడా ఈ ఐఎన్డిఐఏ కూటమి చెబుతున్న పరిస్థితి. ఇండియాగా వీళ్ళు అభివర్ణించుకోవడం అంటే నామకరణం చేసుకోవడం జరిగింది విపక్షాలన్నీ కూడా ఈ కూటమికి సంబంధించి. సో నెక్స్ట్ మీటింగ్ వీళ్ళకి సంబంధించి అంటే ఐఎన్డిఏ కూటమి నెక్స్ట్ భేటీ కాబోతుంది మహారాష్ట్రలో. అక్కడ ఒక 11 మందితో కలిసి ఒక కోఆర్డినేషన్ టీమ్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ కోఆర్డినేషన్ టీంకి సంబంధించి ఒక ఫేస్ ఆఫ్ ది అలయన్స్కి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 11 మంది కూడా డిసైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ డిసిషన్స్ జరిగిన తర్వాత, నిర్ణయాలు జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ బహుశా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగానే భావించాలి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎందుకంటే కాస్త రినౌండ్ అంటే రోజు మనం రెగ్యులర్గా వినే పేర్లో లేకపోతే కాస్త మనకి అంటే ఎక్కడో దగ్గర మనకి వింటున్న పేర్లో కనిపిస్తూ ఉంటాయి ఐఎన్డిఐఏ కూటమికి సంబంధించి వెన్ కంపేరింగ్ విత్ ఎన్డీఏకి చూసుకుంటే. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఐఎన్డిఐఏ కూటమికి సంబంధించి ఎంత స్ట్రాంగ్గా వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరి బలాలు ఎంత, ఎవరి బలగం ఎంత అని చూసుకుంటే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఆయా పార్టీలకు అంటే ఆయా కూటమిలకు సంబంధించి కొన్ని నోటెడ్ పార్టీలు ఉన్నాయి. అయితే నోటెడ్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ నోటెడ్ పార్టీస్లో చీలికలు వచ్చిన పరిస్థితి, ఇటు అది ఎన్డీఏలో కొంతమంది ఉన్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే కనుక 2 పక్షాలకు ముఖ్యంగా 2 కూటమిలకు సంబంధించి ఒక స్ట్రాంగెస్ట్ బలం కనిపించిన పరిస్థితి. కానీ ఈసారి చూసుకుంటే ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలకు అంటే ఏ కూటమిలు అయితే ఉన్నాయో ఆ కూటమిలో పార్టీలు ఉన్నప్పటికీ పార్టీలో చీలికలు ఉన్నాయి. ఈ చీలికలకు సంబంధించిన వర్గాలు అవతల పక్షంలో కూడా ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఈసారి పోరు చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా రెండు కూటములు కూడా తమ క్యాలిక్యులేషన్స్ని చాలా క్యాలిక్యులేటెడ్ మూవ్లో వేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనడం జరిగింది, మేమంతా ఒకటైన తర్వాతే ఎన్డీఏ ఈ భేటీ పెట్టడం జరిగింది, ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు ప్రతిపక్షాన్ని, ఇప్పుడు ఒక్కసారి అంటే మిత్రపక్షాన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ఆ మిత్రపక్షాలన్నింటినీ దగ్గర చేర్చుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి. ఇక ఎన్డీఏకి సంబంధించి కూడా మాటల తూటాలు పేలుస్తోంది. అందరూ కలిసి ఒక్కరిని ఎదురుద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇవి ఆయా కూటములకు సంబంధించిన బలగాలు, అలాగే ఆయా కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన స్ట్రెంగ్త్. సో ఇవన్నీ ఎలా ఆయా కూటములు యూజ్ చేసుకోబోతున్నాయి, ముఖ్యంగా నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో గెలిచేందుకు ఎటువంటి ప్రణాళికలు చేయబోతున్నాయి, ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నాయి, తమకున్న బలం బలగాలతో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న పరిస్థితి.